బిగ్ బాస్ సీజన్ 9 హౌస్‌లో మరోసారి తనూజ కలలు నిరాశ అయ్యాయనే చెప్పాలి. ఎంత బాధ ఉన్నా సరే దానిని దాచుకుంటూ ఇమ్మాన్యుయల్‌కి కంగ్రాట్స్ చెప్పింది. ఇమ్మాన్యుయల్ బిగ్ బాస్ సీజన్ 9కి కొత్త కెప్టెన్ అయ్యాడు. ఇక హౌస్‌లో తను కెప్టెన్ అవ్వాలని ఎంతగానో కష్టపడిందనే చెప్పాలి తనూజ. బీబీపేట టాస్క్‌లో అయితే తన ప్రాణం పెట్టి ఆటను ఆడింది. అయినా సరే చివరి దశలో లక్కు ఫేవర్ చేయట్లేదనే చెప్పాలి. అయితే ఇక హౌస్‌లో తనను కంట్రోల్ చేయడానికి మిగతా కంటెస్టెంట్స్ ప్రయత్నిస్తున్నా చాలా వరకు ఎమోషనల్ అయిపోయిందట తనూజ. తనూజను హౌస్‌లో ఎంతమంది టార్గెట్ చేసినా సరే తన ఆటను మాత్రం ఎక్కడా తగ్గకుండా ఆడుతుందనే చెప్పాలి. జరిగిందేదో జరిగిపోయింది అనుకోని కొత్తగా మొదలుపెట్టే ఆటల్లో తన 100% ఇవ్వటానికి ప్రయత్నిస్తుంది. కానీ హౌస్‌లో మాత్రం ఎక్కడో చివరి దశలో మాత్రం తన ఆట ఫ్లాప్ అవుతుందనే చెప్పాలి. ఇక హౌస్‌లో ప్రస్తుతం తాను చాలా ఎమోషనల్ అవుతూ నేను హౌస్‌లో ఒక్కసారైనా కెప్టెన్ అవుతాననే నమ్మకం నాకు రోజు రోజుకి పోతుందని బాధపడుతుంది. అయితే హౌస్‌లోని నేను కెప్టెన్ అవుతే అమ్మ నీ చీర కట్టుకుంటానని చెప్పి మా అమ్మ దగ్గర చీరను కూడా తీసుకొనొచ్చాను. కానీ ఆ చీర కట్టుకునే అవకాశమే రావట్లేదు. నేను ఆట ఆడట్లేదా అంటే అది కూడా లేదు. నేను ఆట ఆడుతున్నా సరే నాకెందుకు ఇలా అవుతుందో తెలియట్లేదు అంటూ గత వారం ఎలా అయితే బాధపడిందో ఈ వారం కూడా తనూజ అలానే బాధపడింది. గత వారం ఇచ్చిన ఛాలెంజెస్ కళ్యాణ్‌తో కలిసి ఆడింది. ఈ వారం మాత్రం ఎవ్వరూ ఆడలేనంత మంచిగా ఆట ఆడిందనే చెప్పాలి ఆ దొంగల టాస్క్. అందరి దగ్గర 2000, 3000 క్యాష్ ఉంటే తనూజ దగ్గర 7500 వరకు క్యాష్ ఉందనే చెప్పాలి. అంత అమౌంట్ దాచినందుకు కెప్టెన్ అవుతుందని అందరూ ఫిక్స్ అయిపోయారు. కానీ చివరిలో ఇమాన్యుయల్ కొత్త కెప్టెన్ అయ్యాడు. అది కూడా ఒక బోన్ టాస్క్ పెట్టడం వల్ల. అయితే ప్రతిసారి కూడా తను ఆడి ఓడిపోతే పర్వాలేదు అనే ఫీలింగ్ తనూజది. కానీ ఇక ఎవరో చేతిలో అవకాశం పెట్టడం, వాళ్ళు నన్ను తీసేయడం ఇదే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకు ప్రతి వారం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లు అంత టఫ్‌గా పెట్టి చివరికి అంత కష్టపడి వచ్చిన తర్వాత కెప్టెన్సీ టాస్క్ వేరే కంటెస్టెంట్స్‌కు ఇచ్చేయడంతో ప్రతి ఒక్కరు నన్ను టార్గెట్ చేసి తీసేస్తున్నారు. నామినేషన్స్‌లో టార్గెట్ చేస్తున్నారు. కెప్టెన్ అవ్వకుండా టార్గెట్ చేస్తున్నారు అని చెప్పి తన బాధను ఇమాన్యుయల్, కళ్యాణ్ దగ్గర చెప్పుకుంటూ బాధపడుతూ ఉంటుంది తనూజ. అయితే హౌస్‌లో తనూజ మొదటి నుండి తన ఆట చాలా బాగా ఆడుతున్నా ఎక్కడో ఒక దగ్గర తనకి డ్రాబ్యాక్ అవుతుంది. కెప్టెన్సీ విషయంలో తను 2 వారాల నుంచి కూడా కష్టపడుతూ కూడా ఓడిపోతుంది. అలానే కెప్టెన్ అవ్వాలని ఒక్కసారైనా అవుతే మా అమ్మ చీర కట్టుకుంటానని తనూజ చాలా ఆశపడుతుంది. కానీ తనూజ కల అస్సలు నెరవేరట్లేదనే చెప్పాలి. అయితే ఈసారి మాత్రం తనూజ ఇక నేను హౌస్‌లో కెప్టెన్ అయ్యే ఛాన్సే లేదు అనిపిస్తుంది అంటూ కెప్టెన్సీ పైన తన హోప్స్‌ని వదిలేసుకుంటున్నట్టుగా ఎమోషనల్ అవుతుంది హౌస్‌లో. అయితే ఏదో ఒక వారం ఖచ్చితంగా నువ్వు కెప్టెన్ అవుతావు అంటూ తనూజకి రీతు ధైర్యం చెప్తున్నా సరే తనూజ మాత్రం విపరీతంగా ఎమోషనల్ అయిందట కెప్టెన్సీ కోల్పోయిన తరువాత. ఇక బిగ్ బాస్ హౌస్‌లో ఈ ఎమోషన్‌ని ఇలానే కంటిన్యూ చేస్తుందా తనూజ? లేకపోతే దాన్ని వదిలేసి మళ్ళా నెక్స్ట్ గేమ్‌లో తన ఫోకస్ పెడుతుందా లేదా అన్నది మనం చూడాలి. మరి తనూజ ఒక్కసారైనా కెప్టెన్ అవుతుంది అని మీరనుకుంటున్నారా? మీ కామెంట్స్ ఏంటి అన్నది కామెంట్ బాక్స్‌లో చెప్పండి.